జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. నిజ ఆత్మ తొడుగు వంటి మనస్సు. నిజం అనే మాటను సత్యమనే అర్థంలో వాడుతూ ఉంటాం. సహజ స్వభావమని అసలర్థం. పై రెండర్థాలలోనూ నిజమైన నేనే ఆత్మ. మనస్సు మనలను మభ్యపెట్టడం చేత మన సహజ రూపాన్ని మనం మర్చిపోతున్నాం. తానే అసలైన నేనంటూ మనస్సు మనలను భ్రాంతిలో ముంచుతోంది. ఇది ఒకటి కాదు, అనేక వేషాలు వేస్తోంది. పలని క్షేత్రంలో దండాయుధపానికి అనగా సుబ్రహ్మణ్య స్వామికి వెంట వెంటనే అభిషేకాలు చేస్తారు. ఒక అలంకారంలో భిక్షుకునిగా చూపిస్తారు. మరలా తెర అలంకారం, తరువాత రాజు వేషం, మరొక వేషంలో వేటగానిలా ఇట్లా గబగబా మారుస్తారు. అట్లాగే మన మనస్సు, శరీరం అనేక జన్మల నుండి అనేక వేషాలను వేస్తూ ఉంటుంది. మనము అనేక దశలలో తగిన వేషం వేస్తూ ఉంటాం కదా. అంతా ఆత్మపైనే ఆధారపడింది. అట్లాగే నాటకంలో కూడా అనేక వేషాలు వేస్తూ ఉంటాడు నటుడు. వేషాలు తీసివేస్తే ఉన్నవాడొకడే. వేషం తీసి ఉన్నవాడు మనస్సు, శరీర భావన లేని గాఢ నిద్రలోని ఆత్మలా ఉంటాడు. దేవాసుర సంగ్రామ ఫలాలు అంటని వానిగా ఉంటాడు. అదే ప్రశాంత స్థితి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.